ఈ వీడియోలో మనం ప్లాస్మా పొర నిర్మాణం గురించి తెలుసుకుందాం. ప్లాస్మా పొరనే మనం ప్లాస్మా మెంబ్రేన్ అని పిలుస్తాం. దీన్నే మనం ఇంకా కణత్వచం అని కూడా పిలుస్తాం. మనం ఒక చిన్న ప్రయోగంతో ఇప్పుడు మొదలు పెడదాం. ఈ ఉల్లిపాయను నేను ఇప్పుడు దీని లోపల వైపు నుండి ఒక సన్నని మరియు పారదర్శకమైన పొరను తీసి గ్లాస్ స్లైడ్ మీద పెడుతున్నాను. దీని మీద కొన్ని చుక్కల రంగు వేద్దాం. ఇప్పుడు దీన్ని మైక్రోస్కోప్ కింద పెట్టి చూద్దాం. చూసారా ఇది ఎలా కనిపిస్తోందో? అచ్చం చిన్న చిన్న ఇటుకలతో కట్టిన గోడలా కనిపిస్తోంది కదూ! ఇటుకల్లాంటి గదులే కణాలు. ప్రతి కణంలోనూ మనకు 3 ముఖ్యమైన భాగాలు కనిపిస్తాయి. నేను వాటిని ఇప్పుడు హైలైట్ చేస్తాను చూడండి. వీటిని ఏ, బి మరియు సి అనుకుందాం. ఇక్కడ ఏ అనేది ఆ కణం యొక్క సరిహద్దు. దాన్ని బౌండరీ అంటాం. బి అనేది మధ్యలో లేదా పక్కన కనిపించే నల్లని చుక్క. ఇక సి అనేది ఏకి, బికి మధ్య నిండి ఉన్న పదార్థం. వీటి అసలు పేర్లేంటంటే ఏని కణత్వచం లేదా ప్లాస్మా పొర అంటారు. బిని కేంద్రకం అంటారు. సిని కణద్రవ్యం అంటారు. ఈరోజు మనం కేవలం ఆ బయట ఉన్న పొర అంటే ప్లాస్మా పొర నిర్మాణం గురించి మాత్రమే పూర్తిగా తెలుసుకుందాం. దీని పేర్లు వేరైనా ప్లాస్మా పొర అన్న కణత్వచం అన్న ఒక్కటే. ఇది ప్రతి కణం చుట్టూ ఉండి కణం లోపలి భాగాలను బయటి వాతావరణం నుండి వేరు చేసే ఒక రక్షణ పొర. కొన్ని కణాలకు, ముఖ్యంగా మొక్క కణాలకు దీని బయట ఇంకో గట్టి పొర ఉంటుంది. దాన్నే కణకవచం అంటాం. దాని గురించి మనం ఇంకో వీడియోలో మాట్లాడుకుందాం. సాధారణంగా మనం కణం బొమ్మ గీసినప్పుడు ప్లాస్మా పొర అంటే సింగిల్గా 2 గీతలు గీసేస్తాం. కానీ మనకు గనక పవర్ఫుల్ ఎలక్ట్రాన్ మైక్రోస్కోప్‌తో దాన్ని చూసినప్పుడు జూమ్ చేసి మరీ దగ్గరగా చూస్తే అది నిజంగా ఎలా ఉంటుందో తెలుసా? ఇక్కడ చూస్తే అది ఇలా కనిపిస్తుంది. మనకు సాధారణంగా దీన్ని లిపిడ్లు మరియు ప్రోటీన్లతో తయారవుతుందని సింపుల్‌గా చెప్తారు. కానీ శాస్త్రవేత్తలు ఈ నిర్మాణాన్ని ద్రవ మొజాయిక్ నమూనా అంటారు. అంటే ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్. పదండి దీన్ని ఇంకాస్త లోతుగా పరిశీలిద్దాం. ఈ ప్లాస్మా పొర నిర్మాణాన్ని చూడగానే మీకు ఫస్ట్ ఏం కనిపిస్తోంది? నాకైతే బెలూన్ లాంటి తల ఉండి దానికి 2 తోకలు వేలాడుతున్న నిర్మాణాలు చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవును. అచ్చం గాలిబుడగకు 2 దారాలు కట్టినట్టున్నాయి కదా! ఇవే ప్లాస్మా పొరకు అసలైన ఆధారం. వీటిని పాస్పోలిపిడ్లు అంటారు. ఇవి ఒకదాని పక్కన ఒకటి 2 వరుసల్లో పేర్చి ఉన్నాయి. అందుకే దీన్ని పాస్పోలిపిడ్ ద్విస్తరిత అంటారు. అంటే పాస్పోలిపిడ్ బైలేయర్. బై అంటే 2 అనే అర్థం. అసలు ఈ పాస్పోలిపిడ్ అంటే ఏంటి? అవి ఎందుకు అలాగే అమర్చబడి ఉండాలి? ఇది తెలియాలంటే మనకు అందులో నుంచి ఒక పాస్పోలిపిడ్‌ను బయటికి తీసి చూడాలి. మనం ఒక పాస్పోలిపిడ్‌ను గమనిస్తే అందులో 2 విభిన్న భాగాలు ఉంటాయి. దానికి ఒక తల అంటే హెడ్, ఒక తోక అంటే టెయిల్ ఉంటుంది. తల భాగం పాస్పేట్‌తో తయారైతే తోక భాగం లిపిడ్లు లేదా ఫ్యాటీ ఆమ్లాలతో తయారవుతుంది. ఇక్కడ ఇంకొక ఆసక్తికరమైన విషయం కూడా ఉంది. ఈ పాస్పేట్ తలకి నీళ్ళంటే చాలా భయం. అది నీటిని తన వైపు ఆకర్షించుకుంటుంది. అందుకే ఈ తల భాగాన్ని హైడ్రోఫిలిక్ అంటారు. కానీ తోక భాగం ఉంది చూసారా? అది నూనె లాంటిది. మనకు తెలుసు కదా! నూనె నీటితో కలవదు. అందుకని ఈ తోక భాగానికి నీళ్ళంటే చాలా ద్వేషం. అందుకే దీన్ని హైడ్రోఫోబిక్ అంటాం. ఈ ఇష్టం, అయిష్టం అనే గుణమే ప్లాస్మా పొర నిర్మాణానికి చాలా ముఖ్యం. ఎందుకంటే ఈ ప్లాస్పోలిపిడ్లు 2 పొరలుగా ఏర్పడినప్పుడు అవి బ్యాక్ టు బ్యాక్ అమర్చబడి ఉంటాయి. ఎందుకలా? ఒకదాని మీద ఒకటి ఎందుకు ఉండకూడదు? ఎందుకంటే కణం లోపల మరియు కణం బయట కూడా ఎక్కువ శాతం నీరే ఉంటుంది. అందుకే నీళ్ళంటే ఇష్టమున్న ఆ తలలన్నీ నీరు ఉండే బయట వైపుకి మరియు నీరు ఉండే లోపల వైపుకి ముఖం పెట్టి ఉంటాయి. కానీ నీళ్ళంటే భయపడే ఆ తోకలు మాత్రం నీటిని తాకకుండా ఉండడానికి మధ్యలో దాక్కుంటాయి. ఈ అమరిక వల్ల కణానికి ఒక బలమైన రక్షణ గోడ దొరుకుతుంది. అంతేకాదు ఇది పొరను గట్టిగా ఉంచడమే కాకుండా అవసరమైనప్పుడు సాగేలా మరియు
ద్రవంలా కదిలేలా చేస్తుంది. కణం కదలాలన్నా లేదా ఆకారం మార్చుకోవాలన్నా ఈ గుణం చాలా అవసరం. కాబట్టి ప్లాస్మా పొరలో మెయిన్ పార్ట్ అయిన పాస్పోలిపిడ్ గురించి మనకు అర్థమైంది. ఇప్పుడు ప్రోటీన్ల సంగతి చూద్దాం. మనకు ప్లాస్మా పొరను చూస్తే అందులో ప్రోటీన్లు అక్కడక్కడ కనిపిస్తాయి. కొన్నేమో పైపైన అతుక్కొని ఉంటాయి. మరికొన్నేమో ఆ పొర లోపలికి చొచ్చుకొని ఉంటాయి. ఇలా పైన లేదా లోపలి ఉపరితలం మీద ఉండే వాటిని పెరిఫెరల్ ప్రోటీన్లు అంటారు. అలా కాకుండా పొర లోపలికి పూర్తిగా దిగుబడి ఉన్న వాటిని ఇంటిగ్రల్ ప్రోటీన్స్ అంటారు. ఇవి ఎలా పనిచేస్తాయంటే కణం లోపలికి ఏవైనా పదార్థాలు రావాలన్నా లేదా బయటికి పోవాలన్నా ఇవి ద్వారాలుగా లేదా దారుల్లాగా పనిచేస్తాయి. మొత్తంగా చెప్పాలంటే కణాల మధ్య సమాచారం ఇచ్చిపుచ్చుకోవడానికి ఈ ప్రోటీన్లు చాలా ముఖ్యం. ఇక మనకు 2 భాగాలున్నాయి. కార్బోహైడ్రేట్లు మరియు కొలెస్ట్రాల్లు. కార్బోహైడ్రేట్లు సాధారణంగా పొర బయట వైపు కనిపిస్తాయి. ఇవి ప్రోటీన్లకు గానీ, లిపిడ్లకు గానీ అతుక్కొని ఉంటాయి. వీటిని గైకోలిపిడ్లు లేదా గైకోప్రోటీన్లు అంటారు. వీటి గురించి ఒక అసలు విషయం చెప్పనా? ఇవి మన కణానికి ఒక ఐడీ కార్డ్ లాగా పనిచేస్తాయి. ఇది ఎందుకంత ముఖ్యం? మన శరీరంలో రోగనిరోధక వ్యవస్థ ఉంటుంది కదా! అది మన సొంత కణాలేవి మరియు బయట నుండి దాడి చేసే క్రిములు ఏవి అని ఎలా గుర్తుపడుతుంది? ఈ గైకోప్రోటీన్లను చూసే. ఇవి ఉండడం వల్లే మన రోగనిరోధక వ్యవస్థ మన కణాలను కాపాడగలుగుతుంది. చివరగా కొలెస్ట్రాల్. ఇది ఆ పాస్పోలిపిడ్ల తోకల మధ్యలో కూర్చొని ఉంటుంది. ఇది పొర మరీ మెత్తగా కాకుండా, మరీ గట్టిగా కాకుండా ఒక స్థిరమైన ఆకారాన్ని ఇస్తుంది. కాబట్టి ఇదంతా చూస్తుంటే మనకేమర్థమవుతుంది? ప్లాస్మా పొర అనేది ఒక గట్టి గోడ కాదు. ఇది నిరంతరం కదులుతూ ఉండే ఒక ద్రవ పొర. ఇందులో లిపిడ్లు, ప్రోటీన్లు, కార్బోహైడ్రేట్లు అన్నీ కలిసి ఒక డిజైన్ లాగా ఉన్నాయి. అందుకే శాస్త్రవేత్తలు సింగర్ మరియు నికోల్సన్ దీనికి ద్రవ మొజాయిక్ నమూనా అని పేరు పెట్టారు. ఇంగ్లీష్లో అయితే ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్. ఇంత పనిచేసే ఈ పొర ఎంత మందం ఉంటుందో తెలుసా? కేవలం 5 నుండి 10 నానోమీటర్లు మాత్రమే. దీంతో మీకు ప్లాస్మా పొర నిర్మాణం గురించి ఒక క్లారిటీ వచ్చిందని అనుకుంటున్నాను. మళ్ళీ ఒకసారి దీన్ని గుర్తు చేసుకుందాం. ప్లాస్మా పొర ప్రతి కణం చుట్టూ ఉంటుంది. ఇది పాస్పోలిపిడ్ ద్విస్తరితతో తయారవుతుంది. అంటే పాస్పోలిపిడ్ బైలేయర్తో. ఇందులో ప్రోటీన్లు, కొలెస్ట్రాల్ మరియు కార్బోహైడ్రేట్లు ఉంటాయి. దీన్నే ఫ్లూయిడ్ మొజాయిక్ మోడల్ అని కూడా అంటారు.